Congratulations! Lavanya Lahari has been awarded as Best Plot Development Project of the Year. Award goes to Lavanya Lahari Group at Radio City Icon Awards 23-24, Andhra Pradesh. The best choice for luxurious villas, duplex houses, independent houses and flats. We also undertake development and construction projects. The best interior at most affordable price. Our locations: Visakhapatnam, Rajahmundry, Vijayawada and Hyderabad. ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజు గారిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు రేపు 2024 ఎలక్షన్లోని? 2019లోకి వచ్చేసరికి నార్త్ నియోజకవర్గంలో మీరు ఒక లోకల్ పర్సన్ అయ్యి ఉండి స్థానికంగా ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించుకోకుండా నాన్ లోకల్ పర్సన్ గంటా శ్రీనివాస్ని నార్త్ ప్రజలు ఎందుకు గెలిపించారు? చూస్తే ఊరుకుంటారా? 30,000 కోట్లు దొబ్బితే సంవత్సరానికి ఎవరు దెబ్బతి? ప్రజల నుంచి మీరు ఎలాంటి సమస్యలు తెలుసుకున్నారు సార్ ఈ యొక్క 5 ఏళ్ళలో? జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం దుర్మార్గపు ప్రభుత్వం, అరాచక రాజ్యము. విష్ణుకుమార్ రాజు గారికి చెక్ పెట్టడానికి జేడీ లక్ష్మీనారాయణ అక్కడ పెట్టారు నార్త్ నియోజకవర్గాలు అని చెప్పి బయట అయితే ప్రజలు అనుకున్న మాట సార్, ఇది నిజమేనంటారా? విష్ణుకుమార్ రాజు కనుక అసెంబ్లీకి వెళ్తే వైసీపీకి చెక్ పెట్టే దమ్ము ధైర్యము విష్ణుకుమార్ రాజుకి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉంది, కానీ అప్పుడే పొత్తులు, సీట్లపై చర్చ సాగుతుంది. కొందరు మరో ముందడుగు వేసి ఈ నియోజకవర్గం నాది, కాబోయే ఎమ్మెల్యే తానే అంటున్నారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2024 నేనే ఎమ్మెల్యేనంటూ భవిష్యవాణి వినిపించారు. నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు నిలబడినా లేదా జేడీ లక్ష్మీనారాయణ నిలబడినా నార్త్లో గెలిచేది నేనే అనేది స్పష్టం చేశారు. నేను డబ్బులు, మద్యం పంపిణీ చేయకుండా ఎవ్వరు పోటీ చేసినా గెలిచేది నేనే అనేది స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా నాదే విజయం అనే ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానించారు. పొత్తు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో నా గెలుపు ఎవ్వరూ అడ్డుకోలేరంటున్నారు. వచ్చే వినాయక చవితి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమంటున్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. తనకు రాజకీయ జ్యోతిష్యం తెలుసని, తాను సీఎం జగన్ సతీమణి భారతి గురించి ఎప్పుడూ విమర్శలు చేయలేదన్నారు. తాను భారతి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అన్నానని, వారి కోసం గొప్పగానే మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. తన మీద ఏ కేసులు లేవని, జగన్పై 33 కేసులు ఉన్నాయని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయమన్నారు విష్ణు. వ్యక్తిగత నైతిక విలువలు సీఎం జగన్ చంపేశారన్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు. ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగితే ఆంధ్రాలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందన్నారు. కేకే రాజు గారి పైన అంటే ఏదైతే వైసీపీ పార్టీ కేకే రాజు గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కింద ప్రకటించిందో, అయితే అదే తరహాలోని బీజేపీ పార్టీ నుంచి మన విష్ణుకుమార్ రాజు గారు కూడా రంగంలోకి దిగిపోతున్నారు. అయితే విశాఖ ఉత్తరంలో మటుకు హోరాహోరీగా ఉన్నట్లుంది. అయితే మన మధ్యన విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుద్దాం. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలోని అసలు కేకే రాజు గారిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు రేపు 2024 ఎలక్షన్లోని? కేకే రాజు గారు ఎలా ఎదుర్కోపోతున్నారంటే, ఇదివరకు నేను 2014 నుంచి 19 వరకు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతనైన సహాయము ప్రభుత్వం నుంచి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేవ్వండి, సుమారు 18 కోట్ల రూపాయలు నేను సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ ఇవ్వటం జరిగింది. అట్లాగే చాలా ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు, ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలని ప్రతి ఒక్కరికి కూడా అందాలి అనే ఉద్దేశంతో నేను పనిచేశాను. సరే, 2019లో మా పార్టీ విధానం ప్రకారము మేము సెపరేట్గా కంటెస్ట్ చేయటం జరిగింది. నేను ఓడిపోయాను.
ఇప్పుడు 2024లో 3 పార్టీలు కలయిక, అంటే జనసేన, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, తర్వాత మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయిక అంటే ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతమైన పార్టీ, ఈ కలయిక, ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో, అరాచకమైన ప్రభుత్వము, ఏదైతే వాళ్ళు పథకాలు అమలు చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2024లో ఎలక్షన్స్కి వచ్చి మీ దగ్గర ఓట్లు అడుగుతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన ప్రమాణం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? మొత్తం నాశనం చేస్తారు. ఏదైతే మద్యపాన నిషేధం చేస్తామన్నారో చేయలేదు. 12 రూపాయల మద్యాన్ని 200 రూపాయలకి అమ్మి సుమారు సంవత్సరానికి ఆల్మోస్ట్ 60,000 70,000 రూపాయలు ఒక్కొక్క మద్యపాన ప్రియుడి దగ్గర నుంచి దోచుకున్నారు. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క సామాన్యుడి దగ్గర నుంచి 3,50,000 రూపాయలు దోచుకున్న ప్రభుత్వము ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకు 2014లో మీరు చేసిన యొక్క పనితీరు నార్త్ నియోజకవర్గంలో మిమ్మల్ని గుర్తించకుండా 2019లోకి వచ్చేసరికి నార్త్ నియోజకవర్గంలో మీరు ఒక లోకల్ పర్సన్ అయ్యి ఉండి స్థానికంగా ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించుకోకుండా నాన్ లోకల్ పర్సన్ గంటా శ్రీనివాస్ని నార్త్ ప్రజలు ఎందుకు గెలిపించారు? దీంట్లో 2 విధాలండి. ఇప్పుడు నన్ను ప్రజలు చాలామంది నాకు ఓట్లు వేశారు. అంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు 2019లో యావరేజ్ చూస్తే 0.85% ఎంతో మనకి పడిన ఓట్లు జనరల్గా మొత్తం స్టేట్ మొత్తమే చూస్తే నాకైతే సుమారు 18,796 ఓట్లు, అంటే ఒక 19,000 ఓట్లు నాకు వచ్చినాయి. అంటే 10.62% ఓట్లు నాకు రావటం అంటే అది నార్త్ నియోజకవర్గ ప్రజలకి నా పైన ఉన్న అభిమానం అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. 2019లోని ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు, అయితే ఇప్పుడు 2024లో ప్రజలు మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారంటారా? ఇప్పుడు 2019లో అది భారతీయ జనతా పార్టీ, నేను ఇందాకనే చెప్పాను, 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఓట్లు వచ్చినాయో అందరికంటే హయ్యెస్ట్ నాకు వచ్చినాయి. తర్వాత 24 ఎంపీల కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి నార్త్ నియోజకవర్గంలో, ఒక ఎమ్మెల్యేకి. సో అప్పుడు నన్ను వ్యక్తిగతంగానే చూశారు. అట్లాగే పార్టీ వైపు నుంచి కూడా, పార్టీని కూడా అప్పుడు మాకు చాలా నెగటివ్ పరిస్థితిలో ఉంది 2019లో పార్టీ. దాని మూలాన మాకు ఓట్లు రాలేదు. ఇప్పుడైతే ఈ 2019 సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలయిక మూలానే నేను 2014లో కూడా గెలిచాను. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు నాన్ లోకల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడే ఎంవిపి కాలనీలో ఉంటారు, ఒక మంత్రిగా పనిచేశారు. దాంట్లో ఆయన్ని నాన్ లోకల్ అనే మాట ఆ గంటా శ్రీనివాసరావు గారికి వర్తించదు. తెలుగుదేశం పార్టీ మంచి పట్టు ఉన్న నియోజకవర్గము నార్త్ నియోజకవర్గము కాబట్టి ఆయన సింగిల్గా ఒకే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడే 2,000 ఓట్ల మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన గెలవటం జరిగింది. అప్పుడు మాకు భారతీయ జనతా పార్టీకి నాకు 19,000 సుమారు వచ్చినాయి. అట్లాగే నాకంటే 200 ఓట్లు ఇంకా ఈ ఉషా కిరణ్ గారు, ఆ మేడం గారు జనసేన నుంచి పోటీ చేసినప్పుడు ఆవిడకి కూడా 19,000 వచ్చినాయి సుమారు. అంటే ఇద్దరికి కలిపి 38,000. వారికి వచ్చింది 2,000 మెజారిటీ. అంటే 40,000 ఓట్ల మెజారిటీ తోటి అప్పుడు గనక ఎవరైనా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తుంటే తప్పనిసరిగా మినిమం 40,000 ఓట్స్ ఆనాడే వచ్చి ఉండేవి. కానీ అప్పుడు అది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు 3 పార్టీలు కలుస్తున్నాయి. ఇది ఒకటే కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుర్మార్గపు పనుల్ని ఎవరు కూడా ఆదరించరు. డెఫినెట్గా ఈ ప్రజల్లో మంచి ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది బాగా ఏంటంటే ఈ ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయి. అట్లాగే కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారు. 8 సార్లు కరెంటు బిల్లులు పెరిగినాయి అంటే ఈ భారతదేశంలో ఎవడూ కూడా పెంచలేదు ఇంత దారుణంగా. సార్, ఏదైతే మీరు అనేక సార్లు కూడా ఒక మీడియా సమావేశంలో కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎలాగైతే జరిగిందో అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి అన్నారు సార్. అది కేకే రాజు గారు రేపు వినాయక చవితి లోపలనే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది, మేము అధికారంలో వస్తుంది, నాకు జ్యోతిష్యం తెలుసు అని చెప్పి అన్నారు సార్.
ఇప్పుడు లిక్కర్ స్కాము 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము జరిగిందని మేము మా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇవ్వటం జరిగింది. దాంట్లో లిక్కర్ స్కాము 30,000 కోట్లు ప్రతి సంవత్సరము, మామూలుగా కాదు. 12 రూపాయలు దాని బాటిల్ ఖరీదు, వీళ్ళు అమ్మింది 220 రూపాయలకి అమ్మటం జరిగేది. అంటే ఈ డబ్బంతా డిఫరెన్సు ఇది ఏదో ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుందనంటే ఇది తప్పు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఒక చేపలు కొనుక్కోవాలన్నా, ఒక కూరగాయలు కొనుక్కోవాలన్నా అది మనకి డిజిటల్ ఎకానమీ ఉంది. పేటీఎం ద్వారా చేయొచ్చు, లేకపోతే ఫోన్పే ద్వారా చేయొచ్చు. కానీ లిక్కర్ దగ్గర వచ్చే మాత్రం అవేమీ పనిచేయవు. ఎందుకంటే అదంతా డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెళ్ళటానికి, ఏదో ఒక 10% ప్రభుత్వానికి చూపిస్తారు, బ్యాలెన్స్ అంతా వాళ్ళు చేయవలసిన పనులు అవినీతి పనులతోటి చేస్తూ ఉంటారు. సో ఇది వెరీ క్లియర్, అందరికీ తెలుసు. సో లిక్కర్ స్కామ్ డెఫినెట్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ అనేది 100%, దాంట్లో ఏమి డౌట్ లేదు. చూస్తే ఊరుకుంటారా? 30,000 కోట్లు దొబ్బితే సంవత్సరానికి ఎవరు దెబ్బది? పోనాడు 12 రూపాయలది 15 రూపాయలకో లేకపోతే 20 రూపాయలకో అమ్మితే అది వేరు. 220 రూపాయలకి 190 రూపాయలకి మేము గొడవ పెట్టాక తగ్గించినట్టున్నారు. ఇదివరకు 240 రూపాయలు కూడా అమ్మారు. ఎవడు డబ్బు అండి ఇదంతాని? అంటే ఒక పక్కన చీపెస్ట్ లిక్కరు, ఒక పక్కన హైయెస్ట్ ప్రైజు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పటి వరకు నార్త్ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి తరపున విష్ణుకుమార్ రాజు గారు, వైసీపీ అభ్యర్థి తరపున ఒక కేకే రాజు గారు, ఇప్పుడు మూడో వ్యక్తి జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ్ గారు కూడా ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏముంది సార్? ఇప్పుడు ఎందుకంటే ఆయన మొన్నటి వరకు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తాను అన్న జేడీ లక్ష్మణ్ గారు ఆయన రూట్ మార్చి నార్త్ నియోజకవర్గం మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా అత్యంత గౌరవం. బట్ ఒక ఎంపీ స్థాయికి పోటీ చేసిన వ్యక్తి మరి ఎమ్మెల్యే స్థాయికి వచ్చి అక్కడ పోటీ చేయటంలో ఏమన్నా అర్థము ఆయనకే తెలియాలి, దానికి రీజన్స్ ఆయనకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇదేంటంటే ప్రధానంగా విష్ణుకుమార్ రాజు గారికి చెక్ పెట్టడానికే జేడీ లక్ష్మీనారాయణ అక్కడ పెట్టారు నార్త్ నియోజకవర్గాలు అని చెప్పి బయట అయితే ప్రజలు అనుకున్న మాట సార్. ఇది నిజమేనంటారా? నిజంగానే ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు కనుక అసెంబ్లీకి వెళ్తే వైసీపీకి చెక్ పెట్టే దమ్ము ధైర్యము విష్ణుకుమార్ రాజుకి ఉంది. ఎందుకంటే నీతి నిజాయితీగా మేము పనిచేశాము. అవినీతి అక్రమాలతోటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిన వాళ్ళు మంత్రులు అందరూ కూడా మనకు తెలుసు కదా ఏమేమి చేస్తున్నారు అని తెలుసు. సో నేను అసెంబ్లీకి వెళ్తే మామూలుగా ఉండదు కాబట్టి ఏదో విధంగా చెక్ పెట్టాలి. ఆ విధంగా చెక్ పెట్టడానికి ఎవరికి కొంచెం ఇండైరెక్ట్గా పెట్టి చేస్తే బాగుంటుందంటే జేడీ లక్ష్మణ్ గారు ఒక మంచి వ్యక్తి. అక్కడ ఆ సమాజక వర్గం నుంచి ఓట్లు బాగా ఎక్కువ చీల్చేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ నుంచి కూడా కొన్ని ఓట్లు వారి దగ్గరికి చీల్చేదానికి జేడీ లక్ష్మణ్ గారు పెట్టారనేది జగమెరిగిన సత్యం. దీంట్లో పెద్ద ఇదేమీ లేదు. జేడీ లక్ష్మణ్ గారికి ఎవరు నుంచోమంటే నుంచున్నారో వారిని అడిగినా చెప్తారు. ఫైనల్గా మీరు నార్త్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈసారి మమ్మల్ని గెలిపించండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, అట్లాగే రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఈ దుర్మార్గపు పాలన నుంచి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు గురించి తప్పనిసరిగా మాకు ఓటు వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ ఎన్డీఏ కూటమి మాది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ అభ్యర్థులు ఎక్కడే పోటీ చేస్తున్నా మీరు దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా 3వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడ ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంటుందో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ఇక్కడ భాగస్వాములుగా ఉంటే, ఆ పార్టీల భాగస్వాములుగా ఉంటే తప్పనిసరిగా కేంద్రం నుంచి అట్లాగే రాష్ట్రానికి సహాయ సహకారాలు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం అయితే కెమెరామెన్ జీవంత రాకేష్, AP16 న్యూస్, విశాఖ ఉత్తరం నుంచి.
Congratulations! Lavanya Lahari has been awarded as Best Plot Development Project of the Year. Award goes to Lavanya Lahari Group at Radio City Icon Awards 23-24 Andhra Pradesh.